వీచిన పెనుగాలులకు మీదిపెంట్ల పంచాయతీ వేముల మండలం భారీ ఎత్తున అరటి పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా అంటే 2025 జూన్లో అందరూ కూడా అంటే బ్యాంకులో లోన్లు రెన్యూ చేసుకున్నప్పుడే దాదాపు ఈ మండలానికి సంబంధించి అయితే వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది జూన్ 2025లో. దానికి సంబంధించిన కవరేజ్ జూలై 2025 నుంచి మే 2026 వరకు కూడా ఆ ప్రీమియం ఏదైతే చెల్లించారో దానికి సంబంధించిన కవరేజ్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ పంటకు సంబంధించి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, గతంలో 2025 జూన్ ముందు వరకు ఉచిత పంటల బీమా ఉండింది. ప్రభుత్వాలే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద రైతు వాటా బీమా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వాలే చెల్లించేటివి. కానీ 25 జూన్ నుంచి రైతే తన కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే ఉందో, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే పంటల బీమా ప్రీమియం చెల్లించాలో అది రైతే చెల్లిస్తూ వస్తున్నాడు. సో రైతు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అరటి పంటల బీమా కవర్ అవుతా ఉంది. అరటి పంటకు సంబంధించిన పంటల బీమా కవర్ అవుతా ఉంది. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మండలంలో ఉన్న ఈ వెదర్ స్టేషన్స్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నమోదైన గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాల్సిన పరిస్థితి. సో గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాలి. పోనీ మొన్న డ్యామేజ్ అయిన టైంలో, మొన్న ఏదైతే పెనుగాలులు మొన్న రాత్రి వీచి ఇంత పెద్ద ఎత్తున మరి పంట 100 ఎకరాల్లో పంట ఏదైతే నష్టం జరిగిందో మొన్న రాత్రి వీచిన గాలులకు వేముల లింగాల మండలాల్లో, దీనికి సంబంధించి వెదర్ స్టేషన్లలో డేటా చెక్ చేస్తే, ఉదాహరణకు మీదిపెంట్లలో ఉన్నాం మనము. ఈ మీదిపెంట్ల రెవెన్యూ విలేజ్ మొత్తం కూడా వేముల వెదర్ స్టేషన్ కింద కవర్ అవుతా ఉంది. వేముల వెదర్ స్టేషన్ మీరు చూడొచ్చు ఇక్కడ NA అని ఉందంటే నాట్ అప్లికబుల్, అంటే అసలు వెదర్ స్టేషనే పనిచేయడం లేదని అర్థం. వేరేజ్ ఇదే మండలంలో నల్లచెరువుపల్లిలో ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ ఉంది. అక్కడ 9.2 km/h వేగం రికార్డ్ అయింది. వేరేజ్ వేములకు వచ్చే కొద్దీ అసలు గాలి వేగమే నమోదు కాల. సో గాలి వేగం నమోదయ్యి 50 km/h గాలి ఉంటేనే పంటల బీమా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వము గైడ్ లైన్స్ లో పెట్టింది. పంటల బీమాకు సంబంధించిన సంస్థలు చెప్తా ఉన్నాయి. వేరాజ్ ఇక్కడ ఈ వెదర్ స్టేషన్లే పనిచేయలే, గాలి వేగం నమోదు చేసే వెదర్ స్టేషన్లే పనిచేయలే. ఇక్కడ మరి ఎవరిది తప్పు? ఇది రైతుదైతే తప్పు కాదు కదా. తప్పు అయితే ప్రభుత్వాన్ని అయి ఉండాలా, లేకుంటే స్టాటిస్టిక్స్ అధికారులదా, లేకుంటే పంటల బీమా సంస్థలదా? మరి తప్పు ఎవరిదో తేల్చుకొని తప్పకుండా ప్రతి రైతుకు ముందుకొచ్చి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా తప్పనిసరిగా చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమందరం కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్ రెండోది ఈ మాదిరి గాలులు వచ్చి ఇంత పెద్ద ఎత్తున పంట నష్టపోయినప్పుడు ఈ పంటతో పాటు రైతుకు సహజంగానే ఒక పక్క పంట లక్షల రూపాయల పంట కోల్పోవడంతో పాటు ఇంకా వేరే రూపంలో కూడా నష్టం. అంటే ఏదైతే డ్రిప్ పంటలో ఉంటుందో ఆ డ్రిప్ అంతా కూడా నిరుపయోగం అయిపోతుంది. ఏదైతే గాలులు వచ్చినప్పుడు చెట్లు పడిపోకుండా ఈ పోటు కట్టలు ఏదైతే పెడతారో ఆ కట్టలు కూడా ఇరిగిపోతాయి, అవి కూడా రైతుకు నిరుపయోగం అయిపోతాయి. అంటే డ్రిప్కు సంబంధించి లాసే, పోటు కట్టలు లాసే. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యకాలంలో ఇంకా ఎరువుల ధరలు ఎంత పెరిగినాయి అనేది ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు. అన్ని పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం రైతు నష్టపోతే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం అదే 20,000 రూపాయలే ఉంది. అది ఎప్పటికీ పెరగడం లేదు. కాబట్టి రైతుకు జరుగుతా ఉన్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్పుట్ సబ్సిడీ పరిహారం కూడా పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా పంటల బీమా చెల్లించే విషయంలో ప్రభుత్వం తప్పకుండా చొరవ చూపి చెల్లించాలి. పంటల బీమా రైతుల హక్కు. 2025 జూన్లో ప్రతి రైతు దగ్గర మీరు లోనీ ఫార్మర్స్ అందరి దగ్గర వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా మీరు బ్యాంక్ లో లోన్ రెన్యూ చేసేటప్పుడు మీరు ప్రీమియం ఎకరాకు 3,000 రూపాయలు అలా రోంతగా తీసుకుని మీరు ఎకరాకు 3,000 రూపాయలు, హెక్టార్ కు 7,560 రూపాయలు మీరు ప్రీమియం తీసుకొని
రైతులకు లోన్లు రెన్యూ చేసినారు. కాబట్టి ఇంత భారీ నష్టం వాటిల్లినప్పుడు అదే ప్రభుత్వాలు, అదే ఇఫ్కో టోక్యో సంబంధించిన పంటల బీమా సంస్థ వీళ్ళు బాధ్యత తీసుకొని రైతులకు పంటల బీమా చెల్లించాలి. కానీ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మార్చ్ 2025లో మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లింగాల మండలంలో అప్పుడు అపారమైన నష్టం వాటిల్లింది. దాదాపు 1200 పైచిలుకు ఎకరాల్లో నష్టం వాటిల్లితే మార్చి 22, 2025 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు లింగాల మండలంలో అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. అరటి తోటల వద్దకు వెళ్ళారు. ఆ రోజు కూడా మీరు చెక్ చేస్తే కన్నా ఆ రోజు కూడా అసలు ఒక 2 స్టేషన్లలో గాలి వేగం నమోదు పనిచేసింది. మిగతా వెదర్ స్టేషన్స్ లో ఎక్కడైతే నష్టం వాటిల్లిందో అక్కడ పనిచేయడంలా NBA నాట్ అప్లికబుల్ అనే చూపిస్తా ఉంది. సో ఆ రోజు పనిచేయలేదని ఈ అధికారులకు ఆ రోజే అర్థమైంది కదా. అంటే సంవత్సరం 14 మాసాల ముందే ఈ వెదర్ స్టేషన్లు సరిగ్గా పనిచేయడం లేదని ఆ రోజే అర్థమైంది కదా. మరి ఏ ధైర్యంతో మార్చ్ 2025లో పనిచేయడం లేదు వెదర్ స్టేషన్స్ అని మీకు అర్థమైనాక కూడా మరి ఏ ధైర్యంతో మళ్ళా మీరు పంటల బీమాకు సంబంధించిన నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినారు? వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటేనే ఈ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు ఆధారంగానే మీరు రైన్ఫాల్ అయినా లేకుంటే విండ్ స్పీడ్ అయినా ఏదైనా దాని ద్వారా మీరు మెజర్ చేసి ఇవ్వాల్సిందే. లేకుంటే హ్యూమిడిటీ అయినా టెంపరేచర్ అయినా ఏదైనా ఈ వెదర్ స్టేషన్ లో మీరు మెజర్ చేసి బీమా ఇవ్వాల్సిందే. అసలు ఆ వెదర్ స్టేషన్లే పని చేయకుండా మీరు పంటల బీమా రైతుల దగ్గర ఎలా కట్టించుకున్నారు? ఏ రకంగా కట్టించుకున్నట్టు, ఏ రకంగా ప్రభుత్వం నోటిఫై చేసినట్టు, ఏ రకంగా ప్రతి రైతు దగ్గర బీమా ప్రీమియం కట్టించుకున్నట్టు? ప్రభుత్వాలు కూడా ఇంత నిర్లక్ష్యమా? రైతుల పట్ల ఇంత కేర్లెస్నెస్, ఇంత నిర్లక్ష్యమా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మీ నిర్లక్ష్యానికి మీరే బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని ధరలు పెరిగిపోయినాయి. అదేవిధంగా మీరు ఒకవైపు గిట్టుబాటు ధరలు చూస్తే కనుక ఇదే మార్చి మాసంలో యుద్ధం అని చెప్పి కేజీ ₹2, ₹3. కానీ బెంగళూరు మార్కెట్కు పోతే బెంగళూరులో ఏ సూపర్ మార్కెట్కు పోయినా మీకు 30 నుంచి ₹40 మనం కొనాల్సి వస్తా ఉంది. కానీ ఇక్కడ చూస్తే ₹3, ₹4 కంటే రైతుకు ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇది మార్చి మాసంలో. ఇప్పుడు రేట్లు పెరిగినాయి. ఈ నెల కల్లా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు రేట్లు బాగా సంతృప్తికరంగానే ఉన్నాయి. కానీ ఏం లాభము? ప్రకృతి వచ్చి ఇట్లా ఈ మాదిరి మొత్తం పంట అంతా నిలమట్టం చేసింది. కాబట్టి రైతు పట్ల కొంచెం కంపాషన్తో, కొంచెం మానవత్వంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ పరిహారం కూడా పెంచాలా, అదేవిధంగా పంటల బీమా కూడా తప్పనిసరిగా ప్రతి రైతుకు అందించి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.